హలో మామ, నేను మీ బీచం అబ్బాయి. మామ నిన్న వీడియోలో అయితే మనం మొత్తం పిండి వంటలు ఎలా చేసామో చూసాం, కానీ పూజ అయితే చూపలేదు కదా మామ. అందుకని వాళ్ళైతే పూజ అయితే చూపిద్దామని నిన్న వీడియో అయితే వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. అక్కడ మామ అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది. అలా ఫస్ట్ అయితే అక్షంత కలుపుకోవాలిగా మామ, ఏ పూజకైనా. అందుకని అక్షంతలు కలిపేసింది అమ్మ అయితే. అలా అక్షంత కలిపిన తర్వాత దీపారాధన చేయాలిగా మామ. అందుకని అమ్మ అయితే నూనె పోసేసి దీపారాధనకి అయితే స్టార్ట్ చేసింది. అక్కడ దేవుడి ముందు అయితే ప్రమిదలు అయితే నూనె పోసింది. అలా నూనె పోసిన తర్వాత ఒత్తులు అయితే దాంట్లో ముంచాలిగా మామ. అందుకని ఆ ఒత్తులు తీసేసి అయితే ఆ నూనె ప్రమిదలు అయితే ముంచింది. మామ మీరు కూడా ఇంట్లో అయితే నేను పూజ చేస్తుంటే కామెంట్ చేయండి మామ. నేను కూడా మేము కూడా నేనైతే లక్ష్మీ వ్రతం చేసుకున్నామని అయితే. మామ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి మామ. ఎందుకంటే మీరు చూస్తేనే నాకు వ్యూస్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి, షేర్స్ పెరుగుతాయి. ఎందుకంటే మామ మీరే మామ నాకు సపోర్ట్ చేయాల్సింది. నా సబ్స్క్రైబర్స్ అని నా కొత్తగా చూసిన వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి మామ. అవన్నీ మామ అమ్మ అయితే అగరబత్తులు అయితే వెలిగిస్తుంది. వాటితో అయితే ప్రమిదలను అయితే వెలిగిస్తుంది అగరబత్తితో అయితే. అలా వెలిగించిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేస్తా ఉంది అమ్మ అయితే. మామ మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మామ. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ బట్టే మామ నాకు ఉంటుంది రీచ్ అయితే. అలా దేవుడి ముందు అయితే అగరబత్తిని అయితే 3 సార్లు తిప్పేసి అయితే అలా దేవుడి ముందు అయితే పెట్టింది మామ. అమ్మ అయితే కొని పెడుతుంది అట్లా. మామ నేనైతే అమ్మని అయితే అడిగాను మామ, ఈ పూజ ఎందుకు చేస్తాను అమ్మ అంటే, ఇంట్లో అందరూ మంచిగా ఉండాలని చేస్తాను నాన్న అంది. అదే పెళ్ళికారాలు ఎందుకు చేస్తారు అమ్మ అంటే, మంచి మొగ్గురు రావాలని చేస్తాడంది. అలా మనకైతే కొంచెం సిగ్గైతే అలా మొగ్గలేసింది అమ్మ అలా మాట అనేసరికి అయితే. మా అమ్మ వైపు నా వైపు చూసి అయితే నవ్వేసింది. నేనైతే అది చూపిలే. అలా దేవుడి ముందు పూలు అయితే పెట్టింది అమ్మ అయితే. అలా అమ్మవారిని అయితే ఆ ఫోటోలో ఉన్నా కానీ కింద మనం పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి అలా చేసుకొని అమ్మవారి ముందైతే పెట్టేశారు. మా అమ్మ ఎప్పుడైనా అమ్మ పూజ చేసినప్పుడు ఎప్పుడు అడిగినా ఆ ముగ్గురు ఫోటోలు అయితే పెట్టి ఇంట్లో పూజ చేస్తుంది మా అమ్మ. ఎందుకంటే అమ్మ అంటే ముందు ఆది గణపతికి పూజ చేయాలి కాబట్టి ఆది గణపతికి అయితే పూజ చేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి వ్రతం కాబట్టి లక్ష్మీదేవికి, ఇంట్లో సరస్వతి కావాలి కాబట్టి సరస్వతీదేవికి కూడా పూజ చేస్తుంది వాళ్ళైతే అమ్మ అయితే. మా ఇంట్లో ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఆ ఫోటోలో చూస్తాం మా అమ్మ ఏ పూజ చేసినా. అందుకనే నేను ఆ ఫోటోలు అంటే నాకు అలవాటు అయిపోయింది. అగో అమ్మవారికి ముందు పెట్టడానికైతే అమ్మ అయితే కంకణం అయితే రెడీ చేస్తుంది అమ్మవారిది. అలా అమ్మవారి ముద్ర కలిగిన బంగారుపు బిళ్ళని అయితే అమ్మవారి ముందైతే పెట్టిద్ది అమ్మ ఎప్పుడు. ప్రతి సంవత్సరం అలాగే పెడుతుంది. ఏంటమ్మా అంటే మంచి జరిగింది నాన్న అంటది. మా మమ్మీ మేమైతే ఏ పూజ చేసినా ముందు తామర గింజలు అయితే ఉంటున్నాయి. లక్ష్మీదేవి పూజ అంటే తామర గింజలతో కదంబం పూలు అయితే పెట్టిద్ది అమ్మ అయితే. అక్కడ అమ్మ అయితే దండం పెట్టుకుంది అవి అయితే పెట్టేసి. ఆ పూజ స్టార్టింగ్ కానీ మా అమ్మ నేను ఎప్పుడెప్పుడు ఆ పలహారాలు పూజ అయిపోద్దా, పలహారాలు తిందామా అని చూస్తున్నా. అంతలోకి అమ్మ అయితే ఖర్జూరాలు అవి అయితే దేవుడి ముందు అయితే పెడితే అన్నం అయితే పెట్టుకుంటుంది. అలా ఇవ్వండి మా అమ్మ తామర గింజలు కదమ్మ పూలు కూడా చూడవచ్చు మీరైతే. ఇవి పెట్టుకొని పూజ అయితే నేనైతే చాలా మంచిది అన్నారంట. అందుకే మా అమ్మ అయితే రోజు అవి కోపించుకొని తీసుకొచ్చింది. అక్క అయితే వాయిన రెడీ చేసింది మా అమ్మ వచ్చిన వాళ్ళకి ఇవ్వడాకైతే. అమ్మ అంతలోకి తులసి దేవత దగ్గర అయితే పెట్టడానికి ఇంటి ముందు కొలువే ఉన్నది కాబట్టి ఆమె కూడా పెట్టడానికి వాయిన అయితే రెడీ చేస్తుంది తులసమ్మ తల్లికి అయితే. అలా వాయిన రెడీ చేసేసి అక్క కూడా హెల్ప్ చేస్తుంది ఇలా పూజలో. ఏంటి అక్క అంటే మంచి మొగ్గురు రావాలంటుంది. అనుకోకండి మా అక్కలా అందో నన్ను ఎగిరితనిద్ది ఇంటే మాత్రం. అంతలోకి మా అమ్మ అయితే అన్నీ రెడీ చేసింది. అట్లా దేవుడి ముందుకు వెళ్ళి అయితే సముద్రం దగ్గరికి అయితే వెళ్ళి అలా దండం పెట్టుకొని అమ్మవారికి అయితే వాయినం సమర్పించి లోనికి వచ్చింది. అంతలోకి అమ్మ కొబ్బరికాయ కొడతామంటే అమ్మ నేను కొడతామ్మా నాకు కూడా కొంచెం పుణ్యం కావాలి అని చెప్పి అలా అమ్మ దగ్గర అయితే మనం కొబ్బరికాయ లాక్కొని కొబ్బరికాయ మనమే కొట్టాను. నేనైతే ఒక దెబ్బ కొబ్బరికాయ వాళ్ళకి కొట్టాము అమ్మ. నా చెయ్యి అయితే అదిరిపోయింది. అలా 2 ముక్కలు అయితే పక్కకు పెట్టి అమ్మవారి ముందు అయితే మోకాల మీద కూర్చొని దండం పెట్టుకున్నాం మంచిగా. అలా మనమైతే అమ్మ పూజ చేస్తుంటే అమ్మ పక్కనే ఉన్నాం. అలా అమ్మ అయితే అమ్మవారికి కూడా వాయినం ఇవ్వాలి కాబట్టి అవ్వండి అమ్మవారికి అయితే వాయినం అయితే ఇచ్చేసింది. అక్కడ అమ్మవారి ఫోటో ముందు పెట్టయితే. అలా అమ్మవారి ఫోటో ముందు పెట్టేసి అమ్మ అయితే చూడండి హారతి అంటే పూజ అయితే పూర్తయింది అంటే హారతికైతే హారతి అయితే ఇచ్చేస్తుంది. అలా మనం అయితే ఎప్పుడు హారతి అయిపోద్దా అని చూస్తున్నాం. ఎందుకంటే మనం ప్రసాదాలు తినాలి కదా. అమ్మవారి ముందు అయితే హారతి అయితే ఇచ్చేసింది అమ్మ అయితే. అలా మనల్ని కూడా తీసుకోమంది. మనకి వీడియోలో ఉన్నాం కాబట్టి ఒక చేయి అయితే అట్లా పెట్టేసి గబగబా హారతి అయితే తీసుకున్నాం. అమ్మ హారతి ఇచ్చిన తర్వాత అయితే దేవుళ్ళకి అయితే ఆరగింపు అయితే ఇచ్చింది. తర్వాత మా అమ్మ మా నాన్న అయితే చూడండి ఎంత మంచిగా అయితే కంకణాలు కట్టుకుంటున్నారు. ఫస్ట్ టైం అమ్మ నేనైతే మా నాన్న మా అమ్మకి ఇట్లా చేయడం అయితే చూద్దాం అంటే చేశారు. మనం అయితే అప్పుడు లేవు ఎందుకంటే మనం హాస్టల్స్లో ఉంటున్నాం కాబట్టి. వెళితే మనం డిగ్రీ కాబట్టి హాస్టల్ ఉంది కాబట్టి. అలా మనకైతే చూడండి మంచిగా నాన్నైతే అమ్మకైతే కంకణం అయితే కట్టాడు మంచిగా. మా అమ్మ కూడా అది చాలా రోజులు ఉండాలని చెప్పి చాలా ఎక్కువ దాంతో కట్టించుకుంది. అలా అమ్మ కూడా నాన్నకైతే కంకణం అయితే కట్టింది మా అమ్మ. అలా అయిపోగానే మా అమ్మ అయితే మా నాన్న కాళ్ళు అయితే పట్టుకొని దండం అయితే పెట్టుకుంది. అలా ఎంత మంచిదో మా మాట పట్టుకోవడం అయితే నాకు చాలా ఆనందం అట్లా చూడడం అంటే. అయిపోయింది మా అమ్మ. లాస్ట్కి అయితే మనం అయితే ఫుడ్ తినాలి కాబట్టి అయితే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాం. పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగలి అటువంటి చక్కెర పొంగలి అన్నీ మా అక్క అయితే గారెలు అన్నీ చేసింది. పాపం పొద్దున్నే లేచి ఇద్దరు కలిసి చేశారు. బొబ్బట్లు చూడండి మమ్మ ఎంత కష్టపడి చేసిందో. మా అక్క అయితే అన్నీ అరగించాలి కాబట్టి దద్దోజనం కూడా పెట్టేసింది. మంచి దద్దోజనం చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం. బూరెలు
అక్కడ మంచిగా ఏంటి పెరుగువడ మా అమ్మ పెరుగువడ కూడా చేస్తారు పొద్దున్నే లేసి. ఆ పెరుగువడ కూడా ఎంత బాగుందో. ఆ పెరుగువడ శనగలు కూడా చిన్న చిన్న కొన్ని శనగలు అయితే అట్లా పక్కకి వేసుకొని ఫస్ట్ అయితే మనం వడపప్పుతో స్టార్ట్ చేసి ఆడన్నిటినైతే ఆవ చేసేద్దాం మా అమ్మ. బూరెలు తిన్నా కానీ బూరెలు కొంచెం గట్టిగా ఉన్నాయి, అంటే చాలా టైం అయింది కదా కొంచెం గట్టి పడ్డాయి బూరెలు అయితే. అలా మనకి ఇష్టమైన చింతపండు పూరీలు అయితే అట్లా నోట్లో పెట్టుకొని తింటుంటే అబ్బబ్బా సూపర్ అవుతుంది. నాకైతే బాగా నచ్చిందండి. అయితే అలా పెరుగువడ తీసుకున్నా, కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ బాగుంది, నాకు బాగా నచ్చింది పెరుగువడ కూడా. అలా పెరుగువడ నోట్లో పెట్టుకున్నామమ్మ. చాలా స్మూత్గా అయితే నానిపోయింది. దద్దోజనం అయితే చెప్పక్కర్లేదు మామ, అట్లా దద్దోజనంలో దానిమ్మ గింజలు తగులుతుంది, సూపర్ అవుతుంది, నాకు బాగా నచ్చింది. మామ మీరు కూడా నేనైతే ఏమేమి వంటకాలు తిన్నారో కామెంట్ చేయండి మామ. ఒకసారి అయితే అలా గారెలు నోట్లు పెట్టుకుంటే అబ్బో పిచ్చి అసలు మామూలు లేవు అసలుకి. అలా తినేసి మనం కూడా గారెలు తింటున్నాం మామ. రెండు గారెలు ఉన్నాయి మా దగ్గర. అక్క నేను చేసింది అయితే మినపగారెలు బొబ్బరిగాయలు రెండు చేసింది మా అక్క అయితే నా కోసం. అంటే నా కోసం కాదు, గుళ్ళో దేవుడి కోసం. అది మనం కూడా కొంచెం తినాం కాబట్టి మన కోసం కూడా. అలా వాటిని తిని కొంచెం మంచిలాగా వేసి ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చాలా బాగున్నాయి మామ నేను వంటలు కూడా. నేనైతే పొద్దున్న లేచి మా అమ్మతో బాయ్ మామ, లైక్ చేసి సబ్స్క్రైబ్ మామ.